గురువుగారైన డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను టి మహేష్, వనపర్తి జిల్లా. సార్ దగ్గర నేను టీఎల్జీ యాప్ ద్వారా శిక్షణ తీసుకోవడం, జేఎల్ కోసం శిక్షణ తీసుకోవడం జరిగినది. దాని ఫలితంగా నేను 2022లో టీఎస్ సెట్ క్వాలిఫై అయ్యాను. మరియు ప్రస్తుతము ఫలితాలు వెలువడినటువంటి యూజీసీ నెట్ పరీక్షలో కూడా క్వాలిఫై అయ్యాను. దీనికి కారణం సార్ గారు ఇచ్చినటువంటి శిక్షణ. సార్ గారు అయినటువంటి డాక్టర్ ఇటికోజు శ్రీనివాసాచారి గారు తెలుగు విద్యార్థుల, 2 తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు విద్యార్థుల కళ్ళల్లో వెలుగులు నింపుతూ వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తూ మార్గదర్శిగా ఉంటూ తెలుగు సాహిత్య సేవ చేస్తున్నటువంటి ఈ గురువు గారికి ధన్యవాదములు. సారు యొక్క క్లాసులో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో పోటీ పరీక్షలకు అనుగుణంగా శిక్షణను ఇస్తూ తన విద్యార్థుల యొక్క విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరియు గత ప్రశ్నాపత్రాలు విశ్లేషించడంలో చాలా గొప్పగా ఉంటుంది సార్ యొక్క విశ్లేషణ. ఎందుకంటే ఒక క్వశ్చన్కి 4 ఆప్షన్లు ఉన్నప్పుడు ప్రతి ఒక్క సరైన జవాబు మాత్రమే కాకుండా మిగిలిన 3 ఆప్షన్లను కూడా వివరిస్తూ సార్ గారి యొక్క విశ్లేషణ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరియు మధ్యలో సారు క్లాసులు చెప్తూ మధ్యలో మోటివేషన్ చేస్తూ, ఎందుకు అంటే స్ఫూర్తిని నింపడానికి, ప్రేరణ నింపడానికి, విద్యార్థుల్లో విజయం చేరువ కావడానికి స్ఫూర్తి నింపడానికి సార్ ఇచ్చేటువంటి మోటివేషన్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది తెలుగు రాష్ట్రాల్లో సార్ గారి యొక్క కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎందరో ఇప్పుడు గురువులుగా, లెక్చరర్లుగా చాలామంది ఉన్నారు. జేఆర్ఎఫ్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా తెలుగు సాహిత్య సేవ చేస్తున్నటువంటి డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి సార్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సార్.